అత్తయ్య గారి ఇంటి గృహప్రవేశ సందర్భంగా గృహప్రవేశం అయిన తర్వాత 21 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం అనేది జరిగిందండి. ఇలా ఈ మొత్తం వీడియోని కూడా మీకు నేను షేర్ చేస్తున్నాను. వీడియో అంతా చూసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తప్పక కామెంట్ అయితే పెట్టగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని మీకు షేర్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియో చూసే ముందు ఒక్క విషయం అయితే బాగా చెప్పుకోవాలండి. బాగా అంటే కూడా మరీ ఎక్కువగా చెప్పుకోవాలి. అది ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక కోరిక అనేది ఉంటుంది. ఆ కోరిక ఏమిటి అంటే, అది మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి. ఈ పూజలు ఇవన్నీ చూస్తూ ఉంటే అందరికీ కూడా ఉండడానికి ఒక ఇల్లు అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరమండి. అది చిన్న ఇల్లు కానీ పెద్ద ఇల్లు కానీ ఎలా సౌకర్యవంతమైతే అలా అన్నమాట. అంటే వాళ్ళకి వీలును పట్టి కట్టుకోవడము అనేది జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో మనం రీసెంట్గా చాలా చోట్ల చూస్తున్నాము. అనేక ఏళ్ల క్రితం వెనకట మొత్తం కూడా పూరి ఇళ్ళు లేదా పెంకుటిల్లు, అలాగే ఈ మధ్య కాలంలో అంటే ఒక 30 years బ్యాక్ రేకులు ఇల్లు అనమాట. అలా పూరిల్లు కాకుండా ఇట్లా పెంకుటిల్లు కాకుండా రేకులు అనేది కొంచెం అట్లా కట్టుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ మధ్య కాలంలో మొత్తం ట్రెండ్ అనేది మీరు చూస్తూనే ఉన్నారు. ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు ఇల్లు మంచిగా కట్టుకుంటున్నారనమాట. అంటే ఇరుకు కాకుండా ఉన్న ప్లేస్ని మంచిగా ఉపయోగించుకుంటూ, పెద్ద ప్లేస్ ఉన్న వాళ్ళు మంచిగా కట్టుకుంటూ, చిన్న ప్లేస్ ఉన్నవాళ్ళు సౌకర్యవంతంగా కట్టుకుంటూ, మనకు లేదే అని బాధపడకుండా అలా ఇల్లు అనేది ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ నేను ఒక్క విషయం చెప్పుకోవాలి. ఇల్లు కట్టుకోవడము అంటే మధ్యతరగతి వాళ్ళకి చాలా కష్టము. అలాగనే ఇంకా ఒక వయసు పైబడిన వాళ్ళకి మరీ కష్టం అన్నమాట. ఇక్కడ నేను చెప్పుకునేది ఏంటి అంటే, ఒక కొంచెం మనం యావరేజ్ ఉన్న వయసు వాళ్ళము ఎలాగోలా కట్టుకుంటాము. అలాగనే మనం ఈఎంఐ ద్వారా కానీ లేదా మన దగ్గర ఉన్న డబ్బులు కొంత మేరకు దాచుకొని కానీ ఎలాగోలాగా ఒక ప్లాన్ చేసుకొని ఇల్లు అయితే కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇక్కడ ఒక 65-70 ఏళ్ళు లోపు ఉంటాయండి అత్తయ్య గారు, అంటే మా అన్నయ్య వాళ్ళ అత్తగారు, అంటే వదిన వాళ్ళ మమ్మీ అన్నమాట. తనకి ఇప్పుడు అనిపించింది అంటే ఇల్లు అసలు లేదు కాదు అండి, ఒక పాత ఇల్లు ఉందన్నమాట. అది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇన్నాళ్ళు కూడా ఆ ఇంట్లోనే తను మామయ్య గారు ఉన్న ఇల్లు ఇది మార్చు అనుకుంటూ కొంచెం సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఆ ఇంట్లోనే ఉండడం జరుగుతూ ఉందన్నమాట. అయితే అది ఎంతకాలం అండి, మనమైనా ఏజ్ ఎక్కువైంది అంటే డల్ అవుతూ ఉంటాం కదా. అది మనకైతే మాత్రం ఏంటంటే ఒంట్లో అవయవాలు పాడవటము, ఇలా నొప్పి అయింది అలా నొప్పి అయింది, ఏజ్ కదా కాలు నొప్పి వచ్చింది ఏళ్ళు నొప్పి వచ్చింది అంటాము. ఇల్లు అలా కాదండి. ఒక ఏజ్ 100 years ఉన్న ఇల్లు ఏంటంటే డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఇల్లు గమనించలేదో, ఇల్లు అనేది ఒక పక్క నుంచి కానీ పైనుంచి కానీ కొంచెం పెంకుటిల్లు అయితే పెంకులు రాలటము అలా అనేది జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఉన్న ఇల్లు కరెక్టే కానీ అవే మెమరబుల్ అనుకుంటూ ఆ ఇంట్లోనే మనం అలా ఉండకూడదు అనమాట. ఎందుకంటే అది ఎప్పుడు ఎట్లా డ్యామేజ్ అయ్యి ఎవరి మీద ఎట్లా పడుతుందో చెప్పలేము. అందువల్ల ఆ ఇల్లు అనేది కొంచెం మనం మార్చుకోవాలి. అది మార్చుకునే వసతి ఉన్న వాళ్ళైతే ఇమీడియట్గా మార్చుకుంటారు. అలా లేని వాళ్ళైతే కొంచెం వాళ్ళకి కష్టమవుతుంది. అయితే అత్తయ్య గారు ఇందులో ఆరుగురి అమ్మాయిల పెళ్ళిళ్ళు చేశారు. ఆ పిల్లల సంతానము అంత అన్నమాట. ఆమెకి బాగా అన్ని మెమరబుల్ ఉండేసరికి ఆ ఇల్లుని మార్చడం అనేది ఎట్లా అనుకుని పాపం అనుకుంటూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం ఇల్లు అయితే బాగా దెబ్బతిన్నదండి. అలాగనే తనకి కూడా పెద్ద వయసు వచ్చింది కదా. పెద్ద వయసు ఉన్న వాళ్ళు అలాంటి ఇళ్లలో ఉండకూడదు కాబట్టి ఏం చేయాలి అని చెప్పి అత్తయ్య గారేనండి అక్కడ మీకు కుర్చీలో కూర్చున్న అత్తయ్య గారు అనమాట. అయితే ఎలా అనుకుంటూ మనసులో బాధపడుతూ ఉంటే, ఇంకా కొంచెం కొత్త ఇల్లు కట్టుకోవాలండి, మరి ఉన్న ప్లాట్లోనే ఏదో ఒకటి ఇల్లు కట్టుకోవాలి నాకు ఇట్లా అనిపిస్తుంది అని చెప్పి బిడ్డల్ని అల్లుళ్ళని కూర్చోబెట్టి, కొడుకులైనా అల్లుళ్ళైనా వాళ్ళే కదండి, అందరినీ కూర్చోబెట్టి ఇలా చెప్పిందనమాట. చెప్పేసరికి సరేని అందరూ కూడా కొడుకులు ఎలా ఉంటారో
అచ్చం అల్లుళ్ళు కూడా అలానే ఉంటారండి వీళ్ళకి. అది అదృష్టం అనమాట. అత్తయ్య గారు మామయ్య గారు చేసుకున్న అదృష్టం ఏంటంటే 6 కుమార్తెల వాళ్ళ అల్లుళ్ళు అందరూ కూడా, బిడ్డలు అల్లుళ్ళు కూడా అందరూ కూడా తన మాట వింటారనమాట. అంటే మంచి మాట చెప్పినప్పుడు ఏ తల్లిదండ్రులు చెప్పినా కానీ పిల్లలు వినకుండా ఉండరండి. అలాగనే మా అల్లుళ్ళందరూ కూడా, వీళ్ళ అల్లుళ్ళందరూ కూడా, అందులో మా అన్నయ్య కూడా ఉంటాడు. ప్రతి ఒక్కటి కూడా అన్నయ్యతో బాగా షేర్ చేసుకుంటారండి. అన్నదమ్ములందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇల్లు కడదాము, అత్తయ్య గారికి ఇల్లు కడదాము అని చెప్పి గ్రామస్తుల సలహా కూడా కొంచెం తీసుకున్నారు. గ్రామస్తుల సహకారంతో అనమాట. వాళ్ళు కూడా వాళ్ళకు తోచిన సహాయం చేసి అత్తయ్య గారికి మంచిగా అయితే ఇల్లు నిలబెట్టారండి. హాలు, వంటగది, ఒక చిన్న బెడ్రూము, మళ్ళీ మర్చిపోకుండా ట్రెండ్కి తగ్గట్టు అటాచ్డ్ అనమాట. ఇప్పుడంతా అటాచ్డ్ కదండి. అలా మంచిగా పెట్టేసుకొని చక్కటి ఇల్లు అయితే కట్టుకున్నారు. ఇల్లు కట్టుకొని ఇది సింపుల్ అంటే సింపుల్ ఒక 15 లక్షలు అయిందండి. అది మనకి ఉన్న వాళ్ళకి తక్కువ అమౌంటే, కానీ మధ్యతరగతి కుటుంబానికి మాత్రం అది చాలా పెద్ద అమౌంట్ అన్నట్టు అనమాట. అంతా కట్టేసుకొని లోపల వైపు వరకు ప్లాస్టింగ్లు చేసేసుకొని కలర్స్ వేసుకొని చక్కగా అయితే గృహప్రవేశం చేసుకున్నారు. మనకి ఉన్నా లేకపోయినా ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక 10 మంది చేతులు కడిగించాలి అనేది పెద్దల నుంచి మనకు చెప్తున్నదేనండి. అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక 10 మంది చేతులు మన ఇంట్లో కడిగితే మనకే మంచిదన్నమాట. అందుకోసం ఇంకా చుట్టాలు అనమాట, దగ్గరగా వాళ్ళ కుటుంబమే పెద్దదండి. వాళ్ళ పిల్లలు వాళ్ళ వరకే సర్కిల్, ఉత్తగా అట్లా పిలవకుండా మొత్తం ఓన్గా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తేనే 50-60 మంది అవుతారనమాట. ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మెయిన్ ఎవరు అంటే వియ్యపురాళ్ళున్న ఆడపడుచులున్న వాళ్ళ పిల్లల ఆడపడుచులు, వియ్యపురాళ్ళు, వీళ్ళ వరకే పెట్టుకున్నారనమాట. పెట్టుకొని పిలవడం జరిగింది. అంటే ఒక 70 మందిని పిలవడం జరిగింది. ఇంకా తర్వాత ఏమైందంటే వీళ్ళకి కొడుకులు లేరని చెప్పా కదండి. వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ బావగారు కొడుకులు ఉన్నారనమాట. వాళ్ళు పీటల మీద కూర్చోవడానికి, మరి కొడుకు కోడలంటే మనకి వాళ్ళే కదండి అన్నిటికీ ముఖ్యం. బిడ్డలు ఎంతమంది ఉన్నా, అల్లుళ్ళు ఎంతమంది ఉన్నా కానీ మనకి మన రక్త సంబంధీకులు, మన కుటుంబ సభ్యులు ఉన్నారు అంటే వాళ్ళని పిలవడం మనకి కూడా ఒక మంచి హోదా వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుందని చెప్పి అందరి సలహా తీసుకొని వాళ్ళ కొడుకుని కోడల్ని ఇలా పీటల మీద కూర్చోవాలనేసరికి వాళ్ళు కూడా మంచి మనసు చేసుకుని అనమాట, మాకు వీలు పడదు, ఎండాకాలము మేము రాలేము, హైదరాబాద్ అండి వాళ్ళది, మాకు వీలు ఉండదు, మాకు చేత కాదు అలా అనకుండా చక్కగా వాళ్ళ పిన్ని గారు పిలవంగలోనే తప్పకుండా వస్తాం పిన్ని అని చెప్పేసి పీటల మీద ఈజంటనమాట. ఇప్పుడు నేను చెప్పేది వీళ్ళ గురించే అండి. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతము, గృహప్రవేశం మొత్తం కూడా వాళ్ళ చేతుల మీదుగా అంతా వాళ్ళ పిన్ని గారి ఇంటిని మొత్తం కూడా సరిదిద్దేసుకొని మొత్తం ఇంకా తర్వాత మొత్తం అదంతా చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంకొక సూచన కూడా, వాళ్ళు ఈ గృహప్రవేశం అని చెప్పంగానే కూడా ఇంకొక విషయం కూడా వాళ్ళు చెప్పారండి. ఆడపడుచులకి అలాగనే ఇంకా మీరు ఎవరిని పిలుచుకొని ఆ బంధువులకి ఏదైనా బట్టలు పెట్టాలి అనుకుంటుంటే అది మొత్తం కూడా మేమే పెట్టుకుంటాం పిన్ని ఖర్చు అని చెప్పి అత్తయ్య గారికి వాళ్ళు చెప్పేశారట. ఇంకా చూడండి ఎంత మంచి మనసో. మనం అనుకున్న పని, సంకల్ప బలం గొప్పదైతే అన్నీ కూడా మంచిగా జరుగుతాయండి. ఇప్పుడు అందరికీ కూడా వాళ్ళే అనమాట బట్టలు తీసుకొచ్చేసి, అత్తయ్య గారు వాళ్ళ తమ్ముళ్ళు అనమాట, అక్కడ పీటల మీద కూర్చుంది బట్టలు తీసుకుంటున్న వాళ్ళ తమ్ముళ్ళు. అందువల్ల తమ్ముళ్ళకి, ఆడపడుచులకి, ఆడబిడ్డలకి, వాళ్ళ ఆడపడుచులకి అందరికీ పిలుచుకొని అత్తయ్య గారు ఇలా ఈ కుటుంబాలకు బట్టలు పెడదాము అనుకుంటుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వీళ్ళు చెప్పినట్టే బట్టలు తీసుకొని వచ్చి అత్తయ్య గారి మాట తూచా తప్పకుండా వాళ్ళైతే కార్యక్రమం అంతా కూడా నిర్వర్తించారండి. మనం కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటే ఏదో ఒక గొడవలు, అది అలా ఉంది ఇది ఇలా ఉంది అంటూ ఉంటారు కదండి. అలా ఏమీ లేకుండా మా అత్తయ్య గారికి అయితే ఇల్లు సక్సెస్ఫుల్గా మంచిగా కట్టుకొని చక్కగా గృహప్రవేశం అయితే అయ్యారు. ఇంకా బయట ఒక్కటే ప్లాస్టింగ్లు కాలేదండి, ఇల్లు మొత్తం కూడా మంచిగా అయింది. అందరికీ సంతోషం అనిపించింది అనమాట. ఎందుకంటే ఎక్కువ కోరికలు ఉండి బయట ప్లాస్టింగ్ కావాలి, ఇంకా అది కావాలి ఇది కావాలి అట్లా అనకుండా అత్తయ్య గారు ఉన్న బడ్జెట్లో కొంత లోను తీసుకొని, కొంత గ్రామస్తుల సహకారం తీసుకొని, మరికొంత కుటుంబీకుల సహకారం తీసుకొని చక్కటి ఇల్లు అత్తయ్య గారు ఖర్చు వేస్ట్ చేయకుండా కొంత మనీ దాచుకున్నారట.
ఆ డబ్బు పెట్టుకొని చక్కగా ఇల్లు అయితే కట్టుకున్నారు. అందరికీ సంతోషం అనిపించింది. నాకైతే మరీ హ్యాపీ అనిపించింది. పిలవగానే వస్తా అత్తయ్య గారు తప్పకుండా అని చెప్పి నేను కూడా వెళ్ళాను. అయితే వీడియో తీస్తూ ఉంటాం కాబట్టి నేను అక్కడ కనబడడం చాలా కష్టమండి. తర్వాత ఏమైందంటే ఇంకా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కొంచెం వయసు ఒక 40 వయసు ఉన్న వాళ్ళము 35 వయసు ఉన్న వాళ్ళము అలా ఇల్లు కట్టడం అనేది కామన్ అనమాట. ఎట్లో ఏదో ఒక సంకల్పంతో పెట్టుకొని చక్కటి ఇల్లు అయితే అందరం కూడా కట్టుకుంటూ ఉంటాము. అయితే ఇక్కడ ఇంత పెద్ద వయసున్న అత్తయ్య గారికి ఆలోచన వచ్చి తనకి ఇల్లు కావాలి, ఇలా ఉండాలి, నాకు ఉన్నంతలో సింపుల్గా అయినా కట్టండి అని చెప్పి ఆమె అనుకోవడము, ఈ వయసులో ఆమె అనుకున్న కోరిక నెరవేరటము నాకైతే చాలా బాగా నచ్చిందండి. అందరికీ కూడా భగవంతుడు చక్కటి ఇల్లు ఎంత పెట్టుకోగలిగితే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వాలి అని చెప్పి భగవంతుడిని కోరుకుంటూ, అలాగనే ఇలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మంచి మనసుతో పిలిస్తే మనం కూడా తప్పకుండా వెళ్ళాలండి. వెళ్ళి మనకి తోచిన సహాయము అంటే అక్కడ బట్టలు పెట్టాలి కాబట్టి గృహప్రవేశం అయిన వాళ్ళకి తప్పకుండా బట్టలు తీసుకువెళ్ళాలండి. అసలు వస్త్రదానం చేస్తే చాలా మంచిదన్నమాట. అందుకోసమే మనకి ఉన్నంతలో మనం కూడా బట్టలు తీసుకొని వెళ్ళి వాళ్ళకి పెట్టేసి చక్కగా అత్తయ్య గారి దీవెనలు మనం తీసుకొని మనకంటే చిన్నవాళ్ళని మనం ఆశీర్వదించి మనకంటే పెద్దవాళ్ళ దీవెనలు మనం ఎప్పుడు తీసుకుంటూ ఇలా అన్నదానం. ఇంకొక మాట అండి, ఇంకా మా చుట్టాలనే కాకుండా ఊళ్ళో అందరినీ కూడా అన్నదానానికి పిలిచిందండి అత్తయ్య గారు. అన్నదానం మహా గొప్పదానం కాబట్టి వాళ్ళ మామయ్య గారు నిలిచిన స్థలము, ఆయన తిరిగిన స్థలము కాబట్టి వాళ్ళ ఊరి జనాలందరినీ కూడా భోజనం ఇక్కడే చేయాలండి మీరని ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించింది. అందరూ కూడా అత్తయ్య గారి మాట కాదనకుండా చక్కగా వచ్చి భోజనం అయితే చేశారండి. ఇంతటి మంచి కార్యక్రమానికి వెళ్ళి వచ్చాను, దీనికి పాటలు యాడ్ చేసి అది ఇది పెట్టొద్దు అని చెప్పి నా సంతోషాన్ని ఇలా షేర్ చేసుకుందాము అని చెప్పి అన్నీ కూడా నా వాయిస్ పెట్టి మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అందరికీ కూడా ఇల్లు ఉండాలి.